జిల్లా పెందుర్తిలో ఉన్న ఇందిరా నర్సింగ్ హోంలో ఫుడ్ పాయిజన్ అయింది. 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఫేర్వెల్ పార్టీ చేసుకున్న విద్యార్థుల్లో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్లో వాటర్ తాగడం వల్లే వాంతులు విరోచనాలు అవుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థిని మాధవి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలేజ్ ఇంటర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సార్ పెందుర్తి సార్. నిన్న మా కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ అయింది సార్. ఫుడ్ పాయిజన్ అని సార్, కాకపోతే వాటర్ ప్రాబ్లమ్స్ సార్. ఇంతకు 3 days నుంచి మా జూనియర్స్కి కూడా అయింది సార్. ఇలానే వాళ్ళకి పర్లేదు సార్. ఇప్పుడు మా వాళ్ళకి నైట్ నుంచి మోషన్స్ అండ్ వాంతింగ్స్ అవుతుంది సార్. మార్నింగ్ ఇక్కడ అడ్మిట్ చేసాం సార్. 6 members-కి తీసుకొచ్చాం సార్. ఒక అమ్మాయికి పర్లేదు సార్. 5 members-కి అడ్మిట్ చేసాం సార్. 5 members-లో ఒక అమ్మాయికి చాలా సీరియస్గా ఉంది సార్. అమ్మాయికి కేజీహెచ్లో తీసుకెళ్ళారు సార్. 4 members-కి పర్లేదు సార్. కాలేజ్ ఇంటర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సార్ పెందుర్తి సార్. నిన్న మా కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ అయింది సార్. ఫుడ్ పాయిజన్ అని సార్, కాకపోతే వాటర్ ప్రాబ్లమ్స్ సార్. ఇంతకు 3 days నుంచి మా జూనియర్స్కి కూడా అయింది సార్. ఇలానే వాళ్ళకి పర్లేదు సార్. ఇప్పుడు మా వాళ్ళకి నైట్ నుంచి మోషన్స్ అండ్ వాంతింగ్స్ అవుతుంది సార్. మార్నింగ్ ఇక్కడ అడ్మిట్ చేసాం సార్. 6 members-కి తీసుకొచ్చాం సార్. ఒక అమ్మాయికి పర్లేదు సార్. 5 members-కి అడ్మిట్ చేసాం సార్. 5 members-లో ఒక అమ్మాయికి చాలా సీరియస్గా ఉంది సార్. అమ్మాయికి కేజీహెచ్లో తీసుకెళ్ళారు సార్. 4 members-కి పర్లేదు సార్. కాలేజ్ ఇంటర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సార్ పెందుర్తి సార్. నిన్న మా కాలేజ్లో ఫేర్వెల్